విజయవాడ నగరంలో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ సిస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన శ్రీ జగన్నాథ రథయాత్ర 2026 అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైందని ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షులు శ్రీమాన్ చక్రధారిదాస్ పేర్కొన్నారు. మంగళవారం సీతమ్మవారి పాదాల వద్ద ఇస్కాన్ వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథోత్సవంగా గుర్తింపు పొందిన ఈ ఆధ్యాత్మిక సమరం గురువారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ రిటైర్డ్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసి సాంప్రదాయ పద్ధతిలో మార్గాన్ని శుద్ధి చేసి రథయాత్రను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. జగన్నాథ స్వామి, బలదేవుడు, సుభద్ర మహారాణి కొలువు తీరిన అద్భుతమైన రథం భవానీపురంలోని సితారా గ్రౌండ్ నుంచి ప్రారంభమై స్వాతి థియేటర్ రోడ్, కనకదుర్గ అమ్మవారి ఆలయ రోడ్డు, రథం సెంటర్ మీదుగా సాగి సీతమ్మవారి పాదాల వద్ద ముగుస్తుందని అన్నారు. ఈ యాత్రలో రష్యా, ఉక్రెయిన్, జర్మనీ, బ్రెజిల్, కజాకిస్తాన్ మరియు అమెరికా వంటి దేశాల నుండి తరలివచ్చిన భక్తులు చేసే హరినామ సంకీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని, వీటితో పాటు కూచిపూడి నృత్యాలు, నాటక ప్రదర్శనలు భక్తులు అలరిస్తాయని చెప్పారు. ఈ ప్రదర్శనలు భక్తులను అలరించున్నాయని, రథయాత్రలో భాగంగా జూలై 18న సాయంత్రం 5 గంటలకు సుమంగళి శుభ్రత అనే విశేష కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. ఇందులో భాగంగా సమీప జిల్లాల ప్రముఖులు సహకారంతో ఎడ్ల బండిపై తీసుకొచ్చిన సారెను సుభద్ర మహారాణికి సమర్పిస్తారన్నారు. అలాగే జూలై 16 నుండి 18 వరకు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు రథమేళా జరగనుందని, ఈ మేళాలో ఇసుక కళాకృతులు, ఆధ్యాత్మిక పుస్తకాల ప్రదర్శన, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ మహావేడుకకు హాజరయ్యే సుమారు 1,00,000 మంది భక్తులకు నిరంతరాయంగా మహాప్రసాదం అన్నదానం పంపిణీ చేయనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు వెల్లడించారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఏకమై రథాన్ని లాగడం ద్వారా విశ్వ సోదరభావాన్ని చాటి చెప్పడమే ఈ ఉత్సవ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ ఆధ్యాత్మిక వైభవంలో భక్తులందరూ పాల్గొని జగన్నాథుని ఆశీస్సులు పొందాలని ఇస్కాన్ ప్రతినిధులు కోరారు. ఈ సమావేశంలో ఇస్కాన్ నిర్వాహకులు శ్రీమన్ వేణుధారి దాస్, పిఆర్ఓ శ్యామ్ సుందర్, అచిత్ దాస్ తదితరులు పాల్గొన్నారు. రథయాత్ర మరో 2 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ప్రపంచంలోనే వార్షిక ఉత్సవాలలో అతిపెద్ద ఉత్సవం జగన్నాథ్ రథయాత్ర. సో మరే ఫెస్టివల్కి ఇలాంటి విశిష్టత ఏంటంటే, స్వామివారు స్వయంగా తన యొక్క మూల విగ్రహాలు బయటకు వచ్చి ప్రజలకి ఆశీస్సులు అందించే ఉత్సవం జగన్నాథ స్వామి. అందుకనే జగన్నాథ రథయాత్ర అనేది విశ్వవ్యాప్తంగా పేరుగాంచింది. ఒకప్పుడు రథయాత్ర అనేది ముఖ్యంగా పూరి మరియు ఒరిస్సా ప్రాంతాలకు జరిగేది. కానీ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విశేష కృషితో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 700 పైచలకు రథయాత్రలు జరుగుతున్నాయి. ఒక్క భారతదేశంలోనే 450 పెద్ద రథయాత్రలు జరుగుతున్నాయి. చెప్పాలంటే మన ఇస్కాన్ విజయవాడ మన ఆధ్వర్యంలోనే 6 రథయాత్రలు జరుగుతున్నాయి 9 రోజుల్లో. ముఖ్యంగా మన విజయవాడలో జరగబోయే రథయాత్ర, విజయవాడలో గత 20 సంవత్సరాలుగా మనం రథయాత్ర చేస్తున్నాము. మరియు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆ రథయాత్ర మరో స్థాయికి తీసుకువెళ్ళాము. పూరి మందిరంలో ఏ విధంగా అయితే 9 రోజుల ఉత్సవం జరుగుతుందో, నాట్ జస్ట్ సింగిల్ డే, అదేవిధంగా మనం కూడా స్వామివారు ఎండ్ పాయింట్లో గుండీచా మందిరాన్ని స్థాపించి ఇప్పుడు మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇలాగా ఇదంతా సెటప్ అన్నమాట. స్వామివారు ఇక్కడే వచ్చి 3 రోజులు ఉంటారు. సో ఈ సంవత్సరం మన ఇస్కాన్ విజయవాడ రథయాత్ర 16వ తేదీ నాడు మనం జరుపుతున్నాము. ఈ రథయాత్ర భవానీపురంలో సితార జంక్షన్ దగ్గర ప్రారంభమయ్యి సితార్ మీదుగా మరియు స్వాతి థియేటర్ జంక్షన్ మీదుగా భవానీపురం రోడ్డు మీదుగా వచ్చి ఇక్కడ సీతమ్మవారి పాదాల దగ్గర ముగుస్తుంది. పూర్తిగా 6 కిలోమీటర్ల పైచిలకు ఉంటుంది. సో ఈ రథయాత్రలో అందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కుల, మత, వర్గ, భేద, ధనిక, పేద ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొంటారు ఈ ఉత్సవంలో. అందరూ కూడా పాల్గొంటారు ఈ ఉత్సవంలో. రథాన్ని లాగుతారు, అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా రథం వచ్చి ఇక్కడ వచ్చి ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని మేము ఆహ్వానించాము. సో ఈరోజు కూడా వెళ్ళి కలుస్తున్నాము. మరియు వివిధ ప్రముఖులను కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఈ రథయాత్రకి ప్రతి సంవత్సరం లాగానే దేశ విదేశాలకు అనేక మంది భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా రష్యా, యుక్రెయిన్, స్లోవేకియా, అమెరికా నుంచి కూడా భక్తులు వస్తున్నారు. వారి యొక్క ప్రత్యేక మ్యూజికల్ ప్రోగ్రామ్ అది లాస్ట్ ఇయర్ కూడా చాలామందిని అలరించింది. అదే టీం ఈ సంవత్సరం కూడా వస్తుంది. రైట్. సో తర్వాత స్వామివారి ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రథయాత్రలో 3 రోజుల పాటు అందరికి కూడా, అంటే యాక్చువల్గా రథయాత్ర 6 రోజులు చేస్తున్నామండి. అందులో ఫస్ట్ ఈరోజు రేపు అనేది విజయవాడ మరియు పరిసర అన్ని స్కూల్ పిల్లలకి
రథ్ ఫెస్ట్ అనేది నిర్వహిస్తున్నాము ఈరోజు రేపు పిల్లలకి. అండ్ ఎవరైతే విన్నర్స్ ఉంటారో వాళ్ళకి రథయాత్ర 3 రోజుల్లో మనము బహుమతులు ఇస్తాము. అండ్ 16, 17, 18 రోజున రథ మేళ అంటామన్నమాట. సో వందల కొద్ది స్టాల్స్ ఉంటాయి, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్ల కిడ్స్ కార్నర్స్, ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణ ఉంటుంది, ఫుల్ ప్లేట్ మీల్స్ ఉంటుంది. లాస్ట్ టైం సుమారు 70-80 వేల మందికి అన్నప్రసాదం చేశాము. ఈసారి 1,00,000 మందికి మేము ప్రసాదం వితరణ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా ప్రసాదం ఉంటుంది వచ్చిన అందరికీ కూడా. మరియు ఈ ఫెస్టివల్, ఈ రథయాత్ర ఫెస్టివల్ అనేది 16, 17, 18వ తేదీ నాడు మేము సుమంగళి సుభద్ర అనే కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మేము యాంటీ ఎడిక్షన్, డ్రగ్స్ రహిత దేశం సమాజం అని దాని మీద మేము చాలా సంవత్సరం మొత్తం కూడా యాక్టివిటీస్ చేస్తున్నాము. అండ్ రథయాత్రలో కూడా లాస్ట్ టైం మేము 10,000 సంతకాలు సేకరణ చేస్తాము. జగన్నాథ స్వామి ముందు అంతర్జాతీయ ప్రతిజ్ఞ చేయించుకున్నాం, జీవితంలో డ్రగ్స్ ముట్టుకోమని చెప్పి. ఈ సంవత్సరం కూడా మీరు అక్కడ బయట మేము పెద్ద ఎత్తున చాలా హ్యూజ్ శాండ్ ఆర్ట్ చేయబోతున్నాం. రేపటికల్లా రెడీ అవుతుంది. ఆ శాండ్ ఆర్ట్ కాన్సెప్ట్ అంటే జగన్నాథ స్వామి ప్లస్ డ్రగ్స్ రిమూవల్, ఆ కాన్సెప్ట్ మీద చాలా విశిష్టంగా ఉంటుంది. మీరు దయచేసి దాన్ని కవర్ చేయండి. ప్లస్ ఎంతమంది అయితే ఈ రథయాత్ర మేళాకు వస్తారో ప్రతి ఒక్కరి చేతన మేము సంతకాల సేకరణ, ప్లస్ వారి చేత మేము డ్రగ్స్కు దూరంగా ఉంటాము అని చెప్పి మేము ప్లస్ అంటే సోషల్ కాజ్ని కూడా మేము స్పిరిచువల్ కాజ్ ప్రమోట్ చేస్తామండి. అండ్ ఈ యొక్క దర్శనం, సో ఎందుకు ఈ గుండిచా మందిరం ఏర్పాటు చేస్తామో కూడా చెప్పాలి. రథయాత్ర కల్చర్లో భాగంగా, పూరి రథయాత్ర భాగంగా స్వామివారు 9 రోజుల పాటు మందిరం బయట వచ్చి ఉంటారు. అంటే ఆ గుండిచా మందిరం అనేది స్వామివారి యొక్క జన్మస్థానం. సో అక్కడ స్వామివారు మరింత దయామయులుగా ఉంటారు సంవత్సరంలో 9 రోజులకు. అందుకనే ఈ 9 రోజుల రథయాత్ర టైంలో జనాలు పూరికి ఎందుకు వెళ్తారంటే, ఒకటి రథం లాగడానికి, రెండోది స్వామివారిని ఎండ్ పాయింట్లో ఎక్కడైతే ఆశీర్లు ఉంటుందో దాన్ని గుండిచా మందిరం అంటారు, అక్కడ చూడడం కోసం. సో దట్ ఈస్ హిస్ హోమ్ ప్లేస్, కాబట్టి ఇంకా ఎక్కువ దయామయుడు అంటారనమాట. సో కాబట్టి ఇక్కడ మనము ఈ సెటప్ మొత్తం కూడా కేవలం 3 రోజుల కోసం బెంగాల్లో టాప్ డెకరేటర్స్ ద్వారా పిలిపించుకొని మనం చేపిస్తున్నాము. స్వామివారి యొక్క అద్భుతమైన దర్శనము, కంటిన్యూస్ కీర్తన్స్ ఉంటాయి, వెస్టర్న్ ఆర్టిస్ట్ ద్వారా పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి, రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి, అందరికి ప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి విజయవాడ నుంచే కాదు, గుంటూరు, అందరి వద్దాలు వస్తారు. వాళ్ళందరికీ కూడా ఇదే మా ఆహ్వానం. రండి, రథయాత్రలో పాల్గొనండి, రథాన్ని లాగండి, స్వామివారి దర్శనం చేసుకోండి, ప్రసాదం తీసుకోండి, ఆయన యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందండి. అండ్ రథయాత్ర యొక్క శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎక్కడైతే స్వామివారి రథచక్రాలు తిరుగుతాయో ఆ ప్రదేశం మొత్తం సస్యశ్యామలమో చెప్తారనమాట. ఈరోజు మనం గమనిస్తే ఎంత రథయాత్రలు రోజు రోజుకి పెరుగుతున్నాయి నెంబర్ ఆఫ్. ఆ విధంగా యాక్చువల్ విజయవాడ మొత్తానికి కూడా, విజయవాడలో సుమారు 4 రథయాత్రలు అవుతాయి, మొత్తానికి కూడా ఎంతో ఇది ఆస్పీషియస్ అండి, శోభాయమానము, ఎంతో శుభం కలుగుతుంది ఎక్కడైతే రథం తిరుగుతుందో. హరే కృష్ణ. రామరాఘవదాస్, నేను ఇస్కాన్ విజయవాడ మందిరంలో సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ రథయాత్రలో ఒక ప్రత్యేక కార్యక్రమం కింద ఈ సుమంగళి సుభద్ర అనే ఉత్సవం నిర్వహించడం అవుతుంది. విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులందరూ మరియు ప్రముఖ మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మనకి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఏ విధంగా అయితే సారిని సమర్పిస్తూ ఉంటామో దుర్గమ్మ వారి యొక్క అంశైనటువంటి కృష్ణుని చెల్లెలు సుభద్ర అమ్మవారికి కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ రథయాత్రలో 3వ రోజైన 18వ తారీఖున అమ్మవారికి విశేష సారె సమర్పణ జరుగుతుంది. హరే కృష్ణ. Like, subscribe and press the bell icon for new updates.